హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అభిరుచులు. మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర అది నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశాననేది ఈ వీడియోలో మీకు చూపించేసేసాను. సో వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మామిడికాయ పులిహోర కోసం నేను ముందుగానే 2 చిన్న మామిడికాయలు తీసుకొని నీట్గా పీల్ చేసుకొని గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం గ్రేట్ చేసుకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి. ఇక్కడ నేను 2 లేయర్స్గా స్ప్రెడ్ చేస్తాను కాబట్టి హాఫ్ వచ్చి ఒక లేయర్లా వేసేసాను. ఒక లేయర్లా వేసేసి దీని మీద అప్పుడే ఉడికిన వేడివేడి అన్నంని ఒక లేయర్లా దీని మీద వేసేసేయాలి. ఎందుకు అంటే మనము పచ్చి మామిడికాయ తురుము వేసాము కాబట్టి ఇలా వేడివేడి అన్నం వేసామంటే కొంచెం ఉడుకుతుంది, ఆ వేడికి ఉడుకుతుంది. అది చాలు, మనం సపరేట్గా ఇది మామిడికాయ తురుముని ఉడికించాల్సిన అవసరం లేదు. సో ఇలాగ నేను 2 లేయర్స్గా వేసేసాను. ఒక లేయర్ వచ్చి గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయ, ఇంకొక లేయర్ వచ్చి ఉడికిన అన్నం, అలా 2 లేయర్స్ వేసుకున్నాను. ఇలా పచ్చి తురుము వేసుకున్నామంటే నోటికి పుల్లగా తగులుతుంది. అందుకే నేను పచ్చిగా వేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు తిరగమాతలోనే వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవచ్చు మామిడికాయ తురుముని. నాకైతే ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలాగే చేస్తాను. ఎప్పుడు మామిడికాయ పులిహోర చేసేసుకున్నా ఇలా 2 లేయర్స్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఆ వేడికి మామిడికాయ తురుము బాగా ఉడుకుతుంది. అండ్ ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు కోసం కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం. సో పోపు కోసం మనం ఇక్కడ ఆయిల్, అలాగే కొంచెం ఇంగువ, అలాగే పసుపు, ఉప్పు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. అలాగే తిరమాత గింజలు ఉంటాయి కదా, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర తీసుకొని కొంచెం జీడిపప్పు తీసుకోవాలి. అలాగే ఒక 2 పిడికెట్ల నిండా వేరుశనగపప్పు తీసుకోవాలి. సో ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 మెంబర్స్ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ తగ్గట్టు తీసుకున్నాను. మీరు ఎంతమంది చేస్తారు అనేది క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తిరగమాత గింజలు వేసుకొని అందులోకి పల్లీలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ మనకి ఈ పల్లీలే టేస్ట్ బాగుంటాయి. సో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ మెజర్మెంట్స్ అనేది 3% చెప్పాను కదా, 3 పర్సన్స్కి చేస్తున్నాను. మీరు పర్సన్స్ తగ్గట్టు క్వాంటిటీ పెంచుకోవచ్చు, లేదు తగ్గించుకోవచ్చు. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము అన్నాన్ని వేరే పెద్ద బౌల్లో వేసుకున్నాను. ఇక్కడ నేను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని. అండ్ మనం పెట్టుకున్న పోపుని ఇందులో వేసేసుకోవాలి. పోపు కొంచెం చల్లారిన తర్వాత వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీకు ఇక్కడ సాల్ట్ ఏమైనా సరిపోలేదనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. పోపు అంతా అన్నంలోకి మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవడం అంతే. పుల్లగా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి పెట్టి పంపించవచ్చు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసింది. సో మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై.